చిన్నప్పటి నుండి అమ్మ సేవ గుణము. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్న సంగపాక సరోజనమ్మ గారి గ్యాస్ స్టవ్ గుర్తుకే మన ఓటు. అందరికీ నమస్కారం. నేను పాలమూరు నియోజకవర్గం నుంచి పార్లమెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా పేరు సంగపాకు సరోజనమ్మ. మొట్టమొదటిసారిగా మీ ఆడబిడ్డగా ఆడవారి సమస్యల కోసం పోరాడుతూ వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు సమకూర్చాలంటే పార్లమెంట్లో బిల్లులు తప్పడం లేదు. కాబట్టి మరి మీ అందరి కోసం, అనాథ బిడ్డల కోసం, అక్క చెల్లెళ్ళ కోసం, వారు ఇప్పటి వరకు అనుభవిస్తున్న దరిద్రాన్ని పోగొట్టాలి, ఏదో చైతన్యం తేవాలి, మహిళల హక్కుల కోసం పోరాడుతూ మరి ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను. పాలమూరు గడ్డ నుండి ఓటర్ మహేశ్వరులారా, మీరు అందరికీ పాదాభివందనం. 7 నియోజకవర్గ ఓటర్ మహేశ్వరులకు అందరికీ కూడా వేడుకుంటున్నాను. ఈ యొక్క సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం, నోటుకు ఓటు అమ్మకుండగా ప్రతి ఓటు విలువైంది. మీరు ఆలోచన చేయండి, ఆలోచన చేసి ఓటు వేయండి. ఒక్క క్షణము ఆలోచన చేసినట్లయితే ఎవరికి వేయాలి, ఎందుకు వేయాలి అని మీరు ఆలోచన చేయగలుగుతారు. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి మరి నా గుర్తు వచ్చేసి గ్యాస్ స్టవ్ గుర్తు 29 నెంబర్ సీరియల్ నెంబర్. దయచేసి మీ యొక్క అమూల్యమైన ఓటేసి అధిక మెజార్టీతో గెలిపిస్తారని, మీ యొక్క మద్దతు వాళ్ళు ఇస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా చేస్తున్నటువంటి పనులు మన ఆడవారి కోసం ఇప్పటివరకు ఈ పాలమూరు గడ్డ మీదనే ఆడబిడ్డగా ఎవరు రాలేదు. నేను వచ్చాను మీ అందరి కోసం. సోషల్ సర్వీస్ 10 సంవత్సరాల నుండి చేస్తున్నాను. అనేక రకమైన కార్యక్రమాలు చేస్తున్నాను. ఆ క్రమంలోనే తల్లులు, పిల్లలు వదిలేసిన భర్త లేని వారు, అనాథ పిల్లలు, వారికి పెళ్ళై చిన్న వితంతువులు అయిపోయిన వారు, కరోనా టైంలో ఎందరో విధవరాలుగా మారారు. వారికి ఉండడానికి ఇల్లు లేదు, చెట్ల కింద జీవిస్తున్నారు. ఇప్పటికీ తన బిడ్డలకు కడుపుండగా అన్నం పెట్టుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్లకు మంచి పారిశ్రామిక ఉద్యోగాలు కల్పించినట్లయితే వాళ్ళ జీవన ఉపాధి పెరుగుతుంది, ఆ బిడ్డలను సంరక్షించుకుంటారు. కూలీలు మన కార్మికులు చాలామంది ఉన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి వాళ్ళ పిల్లలు సౌకర్యాలు, కాన్వెంట్ స్కూల్ పోలేదు, కాన్వెంట్ హాస్పిటల్ పోలేదు, మంచి బట్టలు వేసుకోలేకపోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కాన్వెంట్ స్కూల్స్ పిల్లలకు ఉండాలి, హాస్పిటల్లో సౌకర్యం కలిగి ఉండాలి. అలాగే వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి. ఇల్లు లేని వాళ్ళు దరిద్రంగా జీవిస్తున్నారు. ఆ జీవితం అనుభవిస్తే కానీ తెలియదు. అలాంటి వారందరి కష్టాలు వాళ్ళందరే నన్ను ముందుకు నిలబెట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్న అయ్యలాలా, అక్కలాలా, ఆలోచన చేయండి. మీ అమూల్యమైన ఓటు గ్యాస్ స్టవ్ గుర్తుకే వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ మీ మద్దతు తెలుపుతారని ప్రతి ఒక్కరి పాదాభివందనంతో సెలవు తీసుకుంటున్నాను.